దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనందరము కూడా ధ్యానించుకోబోయే అంశము మంచి పోరాటము గురించి మనం కొన్ని విషయాల్ని ధ్యానించుకుందామండి. తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసము కాపాడుకుంటుని. 2వ వాక్య భాగాన్ని కూడా మనందరము కలిసి చదువుకుందామండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనము చదువుకుంటే, కార్యారంభము కంటే కార్యాంతము మేలు. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథములో 4 రకాల వ్యక్తులు మనకి కనబడుతున్నారండి. మొదటి రకము వ్యక్తులు ఎవరంటే, వీరి జీవితము చక్కగా ఆరంభించబడలేదు, వారి జీవితము చక్కగా ముగించబడలేనటువంటి వ్యక్తులు ఎవరంటే, ఏలీ కుమారులు హోఫ్ని, ఫినెహాసులు. వీరి యొక్క జీవితము చక్కగా ఆరంభించబడలేదు, చక్కగా ముగించబడలేదు. రెండవ రకమైన వ్యక్తులు ఎవరు అనంటే, చక్కగా ఆరంభించబడలేదు కానీ చక్కగా ముగించబడినట్లుగా మనం చూస్తున్నాం. ఎవరంటే రాజైన మనష్షే. 2 క్రానికల్స్ 33వ అధ్యాయము 10 నుండి 13 వచనాల్లో వ్రాయబడి ఉంది. మనష్షే యొక్క ఆరంభము బాగులేదు కానీ దేవుని మందిరములో బలిపీఠాలను కట్టాడు. తన తండ్రి కంటే ఘోరముగా ప్రవర్తించాడు. ఎప్పుడైతే దేవుడు ఆయన శత్రువులకి అప్పచెప్పాడో తన్ను తాను తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన తర్వాత మనష్షే జీవితము దేవుడు ఒక మంచి ముగింపునిచ్చాడండి. 3వ రకము వ్యక్తి ఎవరు అంటే, ఆరంభము చాలా బాగుంది కానీ వారి ముగింపు చక్కగా ముగించలేదు. ఎవరంటే సౌలు, తర్వాత సంసోను, సొలొమోను. చూడండి, ఆరంభము కంటే నువ్వు ఎలా ముగిస్తున్నావు అన్నది చాలా ముఖ్యమండి. చాలాసార్లు మనం రక్షణ పొందిన దినాలు బాప్తీసం తీసుకుంటాము, భక్తి మర్యాదలతో దేవుని కోసం ఎంతో మండుతూ ఉంటాం. దినాలు గడిచిన కొలది సౌలు వలె మారిపోతున్నాం. సౌలే కాదు, ఈరోజు మనలో కూడా చాలామంది ఇలానే జీవిస్తున్నారు. 4వ రకం వ్యక్తి ఎవరనంటే, చక్కగా ఆరంభించాడు, చక్కగా ముగించినటువంటి వ్యక్తులు కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు. యోసేపు, దానియేలు, దావీదు, ఇలా మనం చూస్తే చాలామంది ఉన్నారు. కానీ ఈరోజు మనం చదువుచున్న వాక్య భాగాన్ని బట్టి ధ్యానించుకోబోయే వ్యక్తి ఎవరంటే అపోస్తులుడైన పౌలు. హీ స్టార్టెడ్ విత్ ఫెయిత్, ఫినిష్డ్ విత్ ఫెయిత్. పౌలు విశ్వాసంతో ఆరంభించాడు, విశ్వాసంతోనే ముగించాడు. అందుకే తిమోతి రాసిన 2వ పత్రికలో మాట్లాడుతున్నాడు, నా పరుగు కడముట్టించాను, నా విశ్వాసము కాపాడుకుంటున్నానని. ఈ మాటలను బట్టి చూస్తే ఆయన గొప్ప సాక్ష్యాన్ని మాట్లాడుతున్నాడండి. దేవుడు నాకు ఇచ్చిన పనిని నేను పూర్తి చేశాను, నాకు అప్పగించిన పనిని నేను సంపూర్తి చేశానని ఒక ఫేర్వెల్ లెటర్ రాస్తున్నాడు. ఈ మాటలు రాస్తున్నప్పుడు పౌలు సౌకర్యాలతో ఒక రాజభవనములో కూర్చొని వ్రాయటం లేదు కానీ తన చివరి అధ్యాయం దగ్గర ఉండగా రాస్తున్న మాటలు. ఆ యొక్క రోమా జైల్లో ఆకలి, దాహము, చీకటి, బాధ, ఇలాంటి పరిస్థితుల్లో ఆ వీడ్కోలు లేక రాస్తున్నాడండి. పౌలు గురించి కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎలాంటి పౌలు, ఎలా దేవుని కోసం పరుగు పెట్టాడన్నది కొద్ది మాటలను జ్ఞాపకం చేసుకుందాం. పౌలు ఎవరంటే, జననము బట్టి ఇతడు బెన్యామీను గోత్రములో పుట్టినవాడు, అబ్రహాము సంతానము, పరిసయ్యుల పాఠశాలలో ఉన్నత విద్యను అభ్యసించాడు. పుట్టుకతోనే రోమా పౌరసత్వాన్ని కలిగినటువంటి వాడు. తన తండ్రి కూడా పరిసయ్యుడే. ఏకధాటిగా సాక్ష్యము ఇవ్వగలిగినటువంటి మహాజ్ఞాని. ఇతని తలంతా కూడా వేదాంతముతో నిండిపోయింది. కానీ తన హృదయము ఒక ద్వేషముతో నిండిపోయింది. పౌలు యొక్క హృదయం. గొప్ప విద్యను అభ్యసించాడు, ధర్మశాస్త్ర ప్రవీణుడు. మత వైరాగ్యము కలిగి ఏదో సాధించాలని క్రైస్తవ సంఘాన్ని చెదరగొడుతూ, క్రీస్తుని విశ్వసించిన వారిని హింసిస్తూ, తానేదో గొప్పవాడనని, భక్తుడనని, గొప్ప వీరుడనని విర్రవీగుతున్న సమయం. మిట్ట మధ్యాహ్నం దమస్కుకు ప్రయాణిస్తున్నాడు.
ప్రభు పౌలుని దర్శించాడు. దర్శించిన వెంటనే తను తాను తగ్గించుకొని క్రీస్తుని తన హృదయంలో చేర్చుకొని ఈ లోకమంతా పెంట కుప్పతో సమానముగా ఎంచుకున్నాడండి. అప్పటి వరకు లాభకరమైనవి ఏమీ ఉన్నాయో నష్టముగా ఎంచుకున్నాడు. అంతేకాకుండా ఒక మంచి మాట రాస్తున్నాడు, క్రీస్తు నిమిత్తము శ్రమపడుట భాగ్యమని ఆయన ఎంచుకున్నాడని. ఎంచుకొని తన పరుగుని మొదలుపెట్టాడు. చూడండి, మన జీవితము ఒక పరుగు పందెం. ప్రతి ఒక్కరు కూడా పరిగెడుతూనే ఉంటారు, కానీ ప్రతి ఒక్కరు కూడా ముగించలేకపోతున్నారు. పౌలు చివరి దినాలలో 3 మాటలు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. నేను మంచి పోరాటం పోరాడి తిని, నా యొక్క పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసము కాపాడుకుంటుని. ఈ మాటలు ఓడిపోయిన వ్యక్తి మాట్లాడుతున్న మాటలు కాదండి, గొప్ప విజయము సాధించిన వ్యక్తి యొక్క మాటలు. ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు నీతో. నువ్వు మొదలుపెట్టావు, చివరి ముగింపు వరకు నువ్వు నిలబడతావా? ఈ ప్రశ్నకి జవాబు నువ్వు నేను దేవునికి ఇవ్వవలసి ఉంది. పరీక్షించుకుందాం. ఈరోజు పౌలు మాట్లాడుతున్న 3 మాటల్ని చిన్న చిన్నగా మనం ధ్యానించుకుందాం. మొదటి మాట ఏంటంటున్నాడు? మంచి పోరాటము. క్రైస్తవ జీవితం అనేది ఒక పోరాటం, ఒక ఆత్మీయ యుద్ధం అండి. ఈ లోకములో ఉన్నంత కాలము పాపము, శోధన, అలాగే నిరుత్సాహం, భయము, ఒంటరితనము, ఈ లోకములో ఉన్న ఒత్తిడి, ఇవన్నీ కూడా మన మీద యుద్ధం చేస్తూ ఉంటాయి. పౌలు యొక్క జీవితము చూస్తే ఒక యుద్ధ భూమి. కొట్టబడ్డాడు, రాళ్లతో కొట్టబడ్డాడు, జైల్లో పడేశారు. ఆయన ప్రయాణిస్తున్న వాడ పగిలిపోయింది. ఆకలి, దాహము, బాధ, ఒంటరితనము, చీకటి, అలాంటి పరిస్థితుల్లో ఎన్నో శ్రమలు అనుభవించిన పౌలు తన చివరి శ్వాస వరకు కూడా ఆయన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదండి. విశ్వాసంతోనే నిలబడ్డాడు. పౌలు అంటున్న మాటని మనం గమనిస్తే మంచి పోరాటం అంటున్నాడు. ఎందుకు మంచి పోరాటం అని ఎందుకు అంటున్నాడు? నేను మంచి పనులు చేశాను, సంఘములో ఎన్నో పనులు చేశాను అనట్లేదు. పౌలు అంటున్నాడు మంచి పోరాటం. మనుషులతో పోరాడడం అది మంచి పోరాటం కాదండి. అహంకారంతో పోరాడడం అది మంచి పోరాటం కాదు. దేవుని కోసం పోరాడడం అనేది అది ఒక మంచి పోరాటం. ఎందుకంటే నిత్య జీవము కోసం పోరాటము, ఆత్మల కొరకు పోరాటము, అలాగే దేవుని రాజ్యము కొరకు పోరాటము, దేవుని యొక్క సత్యము కొరకు మనం పోరాటం అండి. చూడండి, ఒక చిన్న బిడ్డ నుండి మరి ఒక వృద్ధాప్యము ఆ వ్యక్తి వరకు చూస్తే ప్రతి ఒక్కరి వయసుకు తగ్గ పోరాటాలు ఉంటాయండి. అయితే ఈరోజు ఒక చిన్న బిడ్డ పోరాటాన్ని మీ ముందుకు తీసుకొస్తాను. ఒక చిన్న బిడ్డ సైకిల్ని తీసుకున్నాడు. తను నేర్చుకోవాలని ఆ సైకిల్ తొక్కుతున్నాడు, కింద పడుతున్నాడు, లేస్తున్నాడు, మళ్ళీ తొక్కుతున్నాడు సైకిల్, కింద పడుతున్నాడు, లేస్తున్నాడు. తల్లి తన బిడ్డ ఆ పరిస్థితి అంతటిని గమనిస్తూ, తల్లి ప్రేమ ఎలాంటిదంటే బిడ్డలకి ఎటువంటి దెబ్బలు తగలకూడదు, బిడ్డలకి ఎటువంటి అపాయం రాకూడదని తల్లి గమనిస్తూ బిడ్డతో అంటుంది, ఎందుకు నాన్న అన్నిసార్లు పడుతున్నావు, లేస్తున్నావు, దెబ్బలు తగులుతున్నాయి, ఆ సైకిల్ని ఎందుకు నువ్వు వదిలిపెట్టట్లేదు, ఆ సైకిల్ని పక్కన పడేసి అన్నప్పుడు ఆ చిన్న బిడ్డ తల్లితో చెప్తున్న మాటలు, అమ్మ నేను పడిపోవటం నా తప్పు కాదు, కానీ లేవలేకపోవటమే నా తప్పు అని జవాబునిచ్చాడండి. నిజమే, ఇదే మన యొక్క క్రైస్తవ జీవితం. ఎన్నోసార్లు పాపం వల్ల నువ్వు పడిపోవచ్చు, నీ బలహీనతల వల్ల పడిపోవచ్చు, కానీ లేవలేకపోవడమే ప్రమాదకరమైన విషయం. పౌలు యొక్క రెండో మాట, నా పరుగుని కడముట్టించేది, ఐ హ్యావ్ ఫినిష్డ్ మై రేస్ అని పౌలు చెప్తున్నాడు. ప్రారంభము అందరూ చేస్తారండి, కానీ దేవుడు చూసేదే నీ ముగింపునే దేవుడు చూస్తాడు. కొందరు చాలా బలంగా పరిగెడతారు, కానీ మధ్యలోనే అలసిపోతున్నారు. చాలామంది దేవుని కోసం మండే విధముగా ప్రారంభిస్తారు, రాను రాను కూడా చల్లబడిపోతున్నారు. పౌలు మాత్రం చివరి శ్వాస వరకు పరిగెడుతూనే ఉన్నాడు. చూడండి, ఒక మ్యారథాన్ ఉంది, ఒక రన్నర్ పరిగెడుతూ ఉన్నాడు. ఇంకా 200 కిలోమీటర్లు దగ్గరలో ఆ యొక్క రన్నరు కింద పడిపోయాడు. ఎందుకంటే ఆయన కాళ్ళు ఇంకా పనిచేయటం లేదు. తన యొక్క మోకాళ్లతో మోచేతులతో ఆ యొక్క ముగింపు గీత వరకు ప్రయాసపడుతూ వెళ్తున్నప్పుడు అక్కడ చూసిన ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయాడు. ఏంటి ఈయనకి కాళ్ళు పని చేయట్లేదు కానీ
మోకాళ్లతో చేతులతో మరి ఆ యొక్క ముగింపు గీత వరకు దాటిన ఆయన ప్రయాసను చూసి, ఆయన పరుగును చూసి ఆశ్చర్యపోయారు. ఎప్పుడైతే ఆ రన్నర్ అది విజయం పొందినాక ఆయన చెప్తున్న మాటలు, నేను మొదలుపెట్టిన నా దేశం కోసం నేను ముగించాను. ఈరోజు ఒక రన్నర్ దేశం కోసమే అలాగా పరుగుని ముగిస్తే మనము దేవుని బిడ్డలం. మనము మొదలుపెట్టిన దేవుని యొక్క పనిని మనము ముగించాలండి. పరుగుని ముగించాలంటే కొన్ని విషయాలని మనం పాటించాలి. కొన్ని విషయాలు ఏంటంటే, మొదటిది కన్సిస్టెన్సీ. నువ్వు నిరంతరము పోరాడాలండి, ఎక్కడ ఆగిపోవడానికి వీల్లేదు. రెండవది కరేజ్, నువ్వు ధైర్యంగా ఉండాలి. అంతరంగములో ధైర్యాన్ని ఇచ్చేది దేవుడే. మూడవది ప్రార్థన. చూడండి, ఒక కారు నడవాలంటే, ఒక ఫ్లైట్ పైకి ఎగరాలంటే ఫ్యూయల్ ఎంత అవసరమో ప్రార్థన అనేది మనకి అంత అవసరం. నాలుగవదిగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని మనం తీసుకోవాలి. ఐదవదిగా దేవుని యొక్క వాక్యం నీకు ఒక డైరెక్షన్ చూపిస్తుంది. దేవుడు ఎలా నడవాలా, ఏం చేయాలా, ఆ పరుగుని ఎలా ముగించాలా దేవుడు మంచిగా నిన్ను నడిపిస్తాడు, మంచిగా నిన్ను బోధిస్తాడు. చివరిగా సంఘము యొక్క సహాయాన్ని నువ్వు తీసుకోవాలండి. అప్పుడే ఆ పరుగుని మనం కడముట్టించగలం. పౌలు చెప్పిన మూడవ మాట, విశ్వాసమును కాపాడుకుంటున్నాను అంటే దేవునిపై నమ్మకము కోల్పోకూడదండి. మనుషులు మారిపోవచ్చు, పరిస్థితులు మారిపోవచ్చు, కానీ దేవుడు ఎన్నడూ మారడు. శోధనలు వచ్చినా, నీ శక్తి తగ్గినా కూడా వెనక్కి వెళ్ళిపోకూడదు. దేవుని యొక్క వాగ్దానాలని నువ్వు పట్టుకోవాలండి. చూడండి, ఒక నావికుడు తుఫాన్లో చిక్కుకున్నాడు. ఆ తుఫాన్లో చిక్కుకొని ఎలా బయటపడాలో ఆయనకు అర్థం కావట్లేదు. దూరముగా ఒక దీపస్తంభము కనిపించింది. ఆ దీపస్తంభాన్ని చూసుకుంటూ ఆ యొక్క చిక్కుకున్న ఆ యొక్క తుఫానులో నుండి బయటపడడానికి ప్రారంభిస్తున్నాడు. ఎందుకంటే ఆ వెలుగు కదలలేదు, ఆ యొక్క దీపస్తంభము మారలేదు. ఆ వ్యక్తి ఆ తుఫానుల నుండి బయటపడే వరకు కూడా దారిని చూపించింది. అలాగే ఈరోజు మన విశ్వాసం అండి. ప్రపంచం మారిపోవచ్చు, మనుషులు మారిపోవచ్చు, కానీ పరిస్థితులు మారిన దేవుడు ఎన్నడూ మారడనేటువంటి విశ్వాసం మనలో ఉండాలి. విశ్వాసము కాపాడుకున్న వారికి మంచి బహుమతులు దేవుడు దాచి ఉంచాడు. అందుకే పౌలు అంటున్నాడు, తిమోతి రాసిన 2వ పత్రిక 4:8 దేవుడు నా కోసము నీతి కిరీటము దాచి ఉంచాడు. ఈరోజు మనందరి కోసము కూడా దాచి ఉంచాడండి. అయితే మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. మన యొక్క పోరాటం ఎన్నటికీ వృధా కాదు, మన కన్నీళ్ళు ఎన్నటికీ వృధా కాదు, మన యొక్క విశ్వాసము ఎన్నటికీ కూడా వృధా కాదు. చివరిగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. 3 ప్రశ్నలు. నువ్వు మంచి పోరాటం పోరాడుతున్నావా? రెండవదిగా నువ్వు పందెము ముగించడానికి పరిగెడుతున్నావా? మూడవదిగా నువ్వు విశ్వాసము కాపాడుకుంటున్నావా? మనందరము కూడా పౌలులాగా చివరి దినాలలో ఇలా చెప్పగలగాలి, ప్రభువా నేను ముగించాను, నాకు అప్పగెప్పిన పనిని నేను పూర్తి చేశానని మనం చెప్పగలగాలండి. ఎందుకంటే పౌలు కూడా తన శక్తి మీద తను ఆధారపడలేదండి. ప్రభు ఇచ్చిన వాగ్దానం, నా కృప నీకు చాలును, అంతేకాకుండా నన్ను బలపరిచువాని యందు నేను సమస్తము చేయగలిగినటువంటి వాగ్దానాల మీద ఆధారపడి తన పరుగుని ముగించాడు. ప్రభు అప్పచెప్పిన పనిని పూర్తి చేశాడండి. మనందరము కూడా అటువంటి మంచి పోరాటము, మన పరుగు మనము ముగించినట్లయితే, మన విశ్వాసము కాపాడుకున్నట్లయితే దేవుడు మనకు కూడా అటువంటి వాగ్దానాలని ఇచ్చి మనందరినీ కూడా బలపరుస్తాడండి. అటువంటి కృప, నూతన బలము, నూతన అభిషేకం, నూతన శక్తి మనందరికీ దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్.